బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్నది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. బీజేపీకి దమ్ముంటే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సవాల్ విసిరారు. బీజేపీ మాత్రం బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే చాలా వరకు ఎన్నికల ప్రక్రియ సులువుగా ముగుస్తుందని బీజేపీ వాదిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీ వాదనతో ఏకీభవించడం లేదు. ఎన్నికలను సులువుగా నిర్వహించడం ముఖ్యమా, లేదంటే ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం ముఖ్యమా అన్నది కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. ఈవీఎంల ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించలేము, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతాయి, హ్యాకింగ్ జరుగుతాయి. ఈవీఎంల పైన అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్నది కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాల డిమాండ్. చాలా రాష్ట్రాల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చిన నేపథ్యంలో చాలా అనుమానాలను వ్యక్తం చేశారు ప్రతిపక్ష పార్టీల నుంచి. కానీ ఆ అనుమానాలను ఎన్నికల కమిషన్ ఏ రోజు కూడా నివృత్తి చేయలేదు. ఎన్నికల కమిషన్ తీరు అనుమానాస్పదంగా ఉండడం, ఈవీఎంల పైన తీరు పైన అనుమానం ఉండడం, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజలు ఎవరికి ఓటు వేశారో వారికే వెళ్తుంది, ట్యాంపరింగ్ కు, హ్యాకింగ్ కు అవకాశం ఉండదన్నది కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాల వాదన. అయితే బ్యాలెట్ పద్ధతిలో కాకుండా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఈవీఎంల పైన అనుమానాలు ఉంటాయి, ఈవీఎం ట్యాంపరింగ్, హ్యాకింగ్ జరుగుతుందన్న అనుమానం ఉంటుంది. అదేవిధంగా అధికార పార్టీలకు అనుకూలంగా ఈవీఎంలు మారుతాయి, ఈవీఎంలో ఫలితాలు మారుతాయన్న అపవాదు కూడా అలాగే కొనసాగుతుంది. దీన్ని తొలగించాలంటే బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలన్నది కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాల వాదన. అయితే బీజేపీ మాత్రం దీనికి విరుద్ధ వాదన చేస్తోంది. బ్యాలెట్ పద్ధతిలో రిగ్గింగ్ అవకాశం ఉంటుంది, బ్యాలెట్ పద్ధతిని నిర్వహించాలంటే ఆ బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేయడానికి సమయం పడుతుంది, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది, ఆ తర్వాత లెక్కించడానికి 5-6 రోజులు సమయం పడుతుంది. అదే విధంగా చాలా మంది స్టాఫ్ అవసరం అవుతారు. అదే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే చాలా తక్కువ సమయంలోనే ఎన్నికలు నిర్వహించవచ్చు, ఫలితాలు తొందరగా వస్తాయి, స్టాఫ్ తక్కువ అవసరం అవుతారు, ట్రాన్స్పోర్టేషన్ కి ఇబ్బంది ఉండదు, రిగ్గింగ్ అవకాశం ఉండదు అన్నది బీజేపీ వాదన. కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీతో ఏమాత్రం ఏకీభవించడం లేదు, ప్రతిపక్షాలు కూడా ఏకీభవించడం లేదు. భారతదేశం మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తోంది. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ అయినటువంటి అమెరికాతో పాటు కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికీ బ్యాలెట్ పద్ధతినే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. ఎందుకంటే ఎలాంటి యంత్రాన్నైనా సరే హ్యాక్ చేయవచ్చని ఎలాన్ మస్క్ లాంటి కీలకమైనటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి సందర్భంలో ఈవీఎంల పైన అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా ఇండియాలో కూడా ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. అయితే ప్రతిపక్షాల డిమాండ్ ను అటు ఈసీ అంగీకరించడం లేదు, అదేవిధంగా ఇటు బీజేపీ కూడా ఏకీభవించడం లేదు. ఈసీ ఈ అంశం పైన స్పష్టత చాలా సార్లు ఇచ్చింది. ఎన్నికల్లో ఎవరు కూడా ఈవీఎంలను ట్యాంపర్ చేయలేరు, ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే బయట ఉన్నటువంటి ఎటువంటి డివైస్ తో కానీ ఫ్రీక్వెన్సీతో కానీ ఈవీఎంలు కనెక్ట్ కావు. అలాంటప్పుడు ఎలా హ్యాక్ చేస్తారన్నది ఈసీ వాదన. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళే హ్యాక్ చేయొచ్చు అని మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఈసీ మాత్రం ఆ వాదనతో ఏకీభవించడం లేదు. ఎన్నికల్లో ఏ విధంగానూ ట్యాంపర్ చేయలేరు, హ్యాక్ చేయలేరు అన్నది ఈసీ వాదన. కేజ్రీవాల్ కూడా 90 సెకండ్లలో హ్యాక్ చేయవచ్చు అన్నారు. అయితే తమ ఆఫీస్కి వచ్చి హ్యాక్ చేయమని ఈసీ కోరింది, కానీ ఆ విషయానికి అంగీకరించలేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంల పైన తమ పోరాటం కొనసాగుతూనే ఉందని ప్రకటించారు. ఎన్నికల్లో చాలా వరకు అక్రమాలు జరిగాయి. 2024లో సాయంత్రం 5 తర్వాత భారీగా ఓటింగ్ నమోదైంది. పోలింగ్ రోజున తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా సాయంత్రం 5 తర్వాత భారీగా ఓటింగ్ నమోదైంది. దాని వల్లనే ఫలితం తారుమారైంది. ఈ అనుమానాలు నివృత్తి చేయాలి, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని వైసీపీ కూడా ఎన్నికల కమిషన్ ను కోరిన నేపథ్యంలో వైసీపీ అభ్యర్థనకు ఏమాత్రం స్పందన లేదు. ఎన్నికల కమిషన్ ఆ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేయలేదు. వైఎస్ఆర్సీపీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది. ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా అక్రమాలు జరిగే అవకాశం ఉంది, తమకు అనుమానం ఉంది, వాటిని నివృత్తి చేయమని కోరిన ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో వైసీపీలో కూడా ఆ అనుమానాలు అలాగే కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈసీ ఏమాత్రం కూడా వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. తమ వాదన తమదే అంటూ ముందుకు వెళ్తోంది. అదేవిధంగా బీజేపీ వాదన, ఈసీ వాదన ఒకే విధంగా ఉండడంతో ప్రతిపక్షాలకు ఇంకా అనుమానం పెరుగుతోంది. వాస్తవంగా బాధ్యతాయుతమైనటువంటి ఈసీ ఖచ్చితంగా ప్రతిపక్షాల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ముందు ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకున్నప్పుడే ఎన్నికల కమిషన్
ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను కొనసాగించగలదు, పారదర్శకంగా పనిచేయగలదు, ఆ వ్యవస్థ ఉన్నతిని మరింత పెంచగలదు. కానీ ఇక్కడ ప్రతిపక్షాల వాదనను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం అన్నది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం, ఎన్నికల వ్యవస్థకు ప్రమాదకరం. కాబట్టి ఈసీ ఇప్పటికైనా ఈ అంశంపైన స్పందించి ప్రతిపక్షాల అభిప్రాయాన్ని, అనుమానాలను నివృత్తి చేయాలి, పరిగణలోకి తీసుకోవాలి, పారదర్శకంగా ఎన్నికలు జరుగుతున్నాయని నిరూపించుకోగలగాలి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక అనుమానం మొదలైంది. బ్యాలెట్ పద్ధతిని ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. తాము వేసిన ఓటు తాము వేసిన వ్యక్తికి కాకుండా మరొకరు వెళ్తుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పైన ప్రజలకు, ఎన్నికల వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం పోతుంది. కాబట్టి ఈసీ ఆ నమ్మకాన్ని కోల్పోకుండా ఉండాలంటే పారదర్శకంగా ఉన్నామని ప్రకటించుకుంటే సరిపోదు. అందుకు అవసరమైనటువంటి విధానంలో ఎన్నికలు నిర్వహించాలి, నిరూపించాలి. ఈవీఎంల ద్వారా ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదని నిరూపించగలగాలి. లేదంటే బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలన్నది చాలా మంది ప్రజలు కోరుతున్నటువంటి సందర్భం.